నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాజా మాజీ సర్పంచ్ అమరసేనారెడ్డి ఐకేపీ సీసీ లక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం తరలించేటప్పుడు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. రైతులకు వడ్ల ధర మద్దతు ఏ గ్రేడ్ ధాన్యానికి 2320 బి గ్రేడ్ కు సంబంధించి 2300 కేటాయించడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాల్రాపూర్ గ్రామం నిజాంపేట మండలకు సంబంధించిన నాల్రాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఇక్కడ అత్యధికంగా పండినటువంటి వడ్లను ఏ గ్రేడ్కు సంబంధించింది 2320 రూపాయలు, బి గ్రేడ్కు సంబంధించింది 2300 రూపాయలకు ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఐకేపీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మా సోదరిమణుల ద్వారా, మా సీసీ లక్ష్మి ద్వారా ఈరోజు కొనుగోలు సెంటర్ ప్రారంభం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ, ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న రైతులందరూ మా నాల్రాపూర్ సెంటర్ ఐకేపీ సెంటర్ను వినియోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సన్న వడ్లకు ఏదైతుందో 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కొద్దిగా లేట్ అయినా కానీ ఇప్పుడు 2 కాంటాలు పెట్టి ఈ ప్రాంతం నుంచి ఉన్న వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తరలించడానికి మా ఐకేపీ సోదరిమణులు కూడా సిద్ధంగా ఉన్నారు. పాపం వాళ్ళకు కూడా రాత్రింబవళ్ళు 3 రోజుల నుంచి వాళ్ళు తిప్పలు పడుతూ ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేద్దామనే దాంతో ఉన్నది. ఈరోజు ఈ కొనుగోలు సెంటర్ ప్రారంభంతో పాటు ఇక్కడ ఏదైతే ఉందో వీటికి సంబంధించి నీటి సదుపాయం కానీ, టెంట్కు సంబంధించిన సదుపాయాలు కానీ ఈ ఐకేపీ ద్వారా మేము కల్పించడం కూడా జరుగుతూ ఉంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎంతమంది అయితే ఈ ఐకేపీలో జోక్కుంటారో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యాలు కల్పించి ఈ వడ్లను అతి త్వరలోనే కొనుగోలు చేసి వాటిని మిల్లులకు తరలించడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే వీడికి వచ్చినటువంటి మా లైన్ ఇన్స్పెక్టర్ వీరేశం గారికి, మా సెక్రటరీ శ్రవంతి గారికి, ఐకేపీ సీసీ లక్ష్మి గారికి, మా రజిత, అలాగే రేవతి, మా శ్యామల గారికి, వీళ్ళందరికీ ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ